SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. Okay. Lot of alumni is there from Vijayodaya. Okay. అంటే ఇప్పుడు నార్మల్గా చైల్డ్ యాక్టర్గా నువ్వు రావడం శివాజీ గారు, రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో వీళ్ళందరితో చేయడం వేరు. బట్ అది చేస్తున్నప్పుడు కొంతమంది హీరోయిన్లు కూడా ఆ సినిమాలో ఉంటారు. అంటే ఆ టైంలో పెద్ద హీరోయిన్స్ ఎవరు కదా. నీకెవరు ఇన్స్పిరేషన్ నార్మల్గా హీరోయిన్గా? అంటే నాట్ జస్ట్ లుక్స్ వైజ్ ఆర్ పర్ఫార్మెన్స్ వైజ్, ఈవెన్ హౌ బిహేవియర్. అవునా? దాన్ని ఎలా బిహేవ్ చేస్తుంది సెట్లో, హౌ ఫోకస్డ్ షీ ఇస్. ఒక సీన్ చెప్తే, ఒక డైలాగ్ ఇస్తే అది ఎంత ఫోకస్ చేసుకుని, అది ఎంత కాన్సన్ట్రేట్ చేసి, ఎంత తొందరగా నేర్చుకుంటుంది, ఎంత బాగా చేస్తుంది. ఇవన్నీ ఐ యూస్ టు కీప్ హియరింగ్ అలాట్. హియరింగ్ కాదు, నేను చూసాను కూడా. తనతో చిన్నప్పుడు నేను వర్క్ చేశాను. రెండు సినిమానో 3 సినిమాలో ఏదో చేశాను నేను. కొడతరాచు, బాబులు గాడి దెబ్బ అని, ఐ థింక్ సమ్ 2-3 ఫిల్మ్స్ ఐ డిడ్. సో కాన్స్టెంట్లీ ఐ యూస్ టు సీ హర్. And even after that also I used to listen a lot. I used to hear a lot about her. So that was like always there, and I always liked her. Naka tanante chala ishtam. Tana performance gaani, tana style sense gaani, tana dance gaani, you know, dressing sense, yeah, fashion sense. So I always very fond of Sridevi garu. Very disciplined artist. Yes. Very disciplined. Yes. చాలా అంటే ఇందాక నువ్వు అన్నట్టుగా వెరీ ఫోకస్డ్ తన వర్క్ మీద. సెట్ లో వాళ్ళతో వీళ్ళతో చిట్ చాటింగ్లు గట్ట తెలియదు ఆవిడకి అసలు. ఐ రిమెంబర్ when I was a heroine, you know, I used to sit and చెప్పాలా ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్. I used to sit and read comic books. Okay. Because that was my age. Yes. 14-15 లో. Then slowly they said, you know, comics నుంచి you should start ఏంటి నావెల్స్ చదవాలి అని చెప్పి, అప్పటి నుంచి తర్వాత ఎనిట్ బ్లైటన్ కొంచెం ఎదిగాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఎదిగాను. ఏంటి వాట్స్ దట్ నేమ్, సిడ్నీ షెల్డన్, జాన్ గ్రిషమ్. So people used to like recommend idi chadavu adi chadavu ani they used to say. So some from comics to Grisham. Yeah, I used to. Then I used to anni chaduvtanu. Tamil chaduvtanu, English, mostly it's English novels. అదే ఇందాక నేను బ్యాడ్ స్టూడెంట్ అని ఎందుకన్నానంటే, యు ఆర్ ఎ గ్రేట్ యాక్ట్రెస్, యు ఆర్ ఎ బిజీ యాక్ట్రెస్. Yeah. That 100% makes a person a bad student. Yeah, I know, but I didn't get 100 out of 100, but at least 60 I was okay. 50-60 ante cheyagalnu appudu. Just average best. Average best. Yes. 60 ante what do you call first class marks? Avuna? 60 out of 100, 60 is. I thought some 90 is first class. Kada? No. 60 is first class. 60 below అయితే second class. Oh, okay. ఇంకా కిందకి వెళ్తున్న కొద్ది 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ ఫెయిల్యూర్. నేను ఎందుకన్నానంటే యూ స్పీక్ ఎ వెరీ గుడ్ ఇంగ్లీష్. నాకెప్పుడు నేను అనుకుంటుంటా, ఈ మీనాకి ఎలాగొచ్చింది ఇంత మంచి ఇంగ్లీష్ అనుకునేవాడిని. బట్ యు ఆర్ టెల్లింగ్ దట్ యు డిడ్ యువర్ ఎంఏ హిస్టరీ. ఎంఏ హిస్టరీ చేశాను నేను. చాలా బుక్స్ కూడా చదువుతూ ఉంటాను. ఎగ్జాక్ట్లీ. ఐ గెస్ ఎస్. నార్మల్గా ఎంతవరకు చదివావు నువ్వు? టిల్ వాట్ పాయింట్ యూ కుడ్ కంప్లీట్? 8th standard. అయితే నువ్వు అక్కినే నాగేశ్వరరావు కన్నా ఎక్కువ చదివావు. నాగేశ్వరరావు 5వ క్లాసే. నిజంగానా? ఆయన చెప్పేవారు ఆమె 5th క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేవారు ఆయన. సో ఆయన కన్నా 3 క్లాసులు ఎక్కువ చదివావు నువ్వు. ఓకే. సో ఆయన కెరీర్ అంత కెరీర్ ఉంటుంది నీకు. అమ్మో, లాంగెస్ట్ కెరీర్ ఇస్ లైక్ లాంగెస్ట్ కెరీర్. అయ్యో. అంటే ఇప్పుడు భానుమతి గారు వీళ్ళందరూ, ఇప్పుడు లక్ష్మి గారు. లక్ష్మి గారు ఆవిడ ఏజ్ ఓల్డ్ యాక్ట్రెస్, బట్ స్టిల్ వెరీ యాక్టివ్, ఎనర్జెటిక్. అన్ని షోలు, టీవీ షోలు అవన్నీ. ఎవరు ఆవిడని ఫ్రీగా ఉంచారు ఇంటి దగ్గర, సినిమాలు చేస్తున్నారు. సో దట్ వే యూ కెన్ 100% లీడ్ కెరీర్ హెడ్. నాకు అనిపించినంత వరకు యూ మెయింటైన్ హెల్త్, యూ మెయింటైన్ ఎవ్రీథింగ్. శ్రీదేవి గారు అప్పుడు ఆ టైంలో
తర్వాత మళ్ళీ శ్రీదేవి గారు హిందీకి వెళ్ళిపోయి బాలీవుడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చాలా మంది హీరోయిన్స్ వచ్చారు. నీ ఓరియంటేషన్ నువ్వు చేసిన క్యారెక్టర్స్ అంటే మోర్ గ్లిజరన్ క్యారెక్టర్స్, అవును, మోర్ పర్ఫార్మెన్స్ More ఓరియంటెడ్, performance. క్యారెక్టర్ ఓరియంటెడ్. మీనా ఉందంటే 100% గ్లిజరన్ బాటిల్స్ ఉండాల్సిందే అవును. ఆ ట్రెండ్ ఆ రోజున. yes. దానికి ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ కి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా నీకు, లేకపోతే నీ ఓన్ సెల్ఫ్ ఏనాది? ఇన్స్పిరేషన్ అని చెప్పలేము. అన్ని సినిమాలు చూస్తాను, అందరి సినిమాలు చూస్తాను. రైట్ ఫ్రమ్ సావిత్రి గారి సినిమాల నుంచి, శ్రీదేవి గారి సినిమాల నుంచి అన్ని సినిమాలు చూస్తాను. బిట్స్ అండ్ పీసెస్ ఇక్కడ అక్కడ అందరిది కొంచెం కొంచెం ఏది బాగుంటే అది అవును. యా, అది బారో చేయడం. ఇట్స్ నాట్ లైక్ అది ఒక షార్ట్ ఒక సీన్ చేస్తున్నప్పుడు మనకు అది గుర్తు రాదు, వాళ్ళు ఇది But ఆ చేశారు influence కదా అని. ఉంటుంది. బట్ దట్ విల్ బి దేర్ సమ్వేర్. ఆ ఇన్స్టిల్ చేసి ఎక్కడో ఉంటుంది అది. 100% సబ్ And కాన్షియస్ మనకు గా అనుకోకుండానే తెలియకుండానే అది రివీల్ బయటపడుతుంది. అవుతుంది, అది అవును, రివీల్ అవుతుంది. అవును. అంటే నేను ఒక మాట చెప్తున్నా కదా, చాలా మందికి ఈ అమ్మాయి సావిత్రి గారిని ఇమిటేట్ చేస్తుంది, లేకపోతే ఈ అమ్మాయి ఏమో వాళ్ళని ఇమిటేట్ చేస్తుంది అన్నది ఉంది, కానీ నీకు లేదు. యూ ఆల్వేస్ హ్యాడ్ యువర్ ఓన్ నిచ్. యా, ఐ హ్యాడ్ మై ఓన్ థింగ్. ఇట్స్ నాట్ అందరిది చూస్తాను బట్ ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఎలా చేశారో సేమ్ అలా చేయాలి అని ఎప్పుడు నేను అనుకోలేదు. ఇది అదే. బాగుంది కదా, అది బాగుంది కదా అని అనుకుంటాను, కానీ ఐ విల్ డూ ఇట్ ఇన్ మై ఓన్ వే, మై ఓన్ స్టైల్. ఎగ్జాక్ట్లీ. దట్ ఎక్కడో ఒక రిసెంబ్లెన్స్ ఏదైనా ఎక్కడైనా అప్పుడప్పుడు ఉంటే వస్తూ ఉండొచ్చు. ఉంటుంది. అది అది ఇట్ ఈస్ నాట్ వాలంటరీగా వచ్చేది కాదు, వాలంటరీగా మనం చేయడం లేదు. ఇన్వాలంటరీగా అవును, జరుగుతుంది. అవును. నార్మల్గా ఇప్పుడు నువ్వు తమిళ్లోని, తెలుగులోని, కన్నడం, మలయాళ, పర్దా హై పర్దా ఒక సినిమా ఒక హిందీలో సినిమా చేశాను ఒక హిందీ. హిందీలో. యా, వై యూ కుడ్ నాట్ కంటిన్యూ ఇన్ హిందీ? because I was too busy here. టూ ఆక్యుపైడ్. Oh my God, too busy doing 2-3 shifts and all one day. అసలు నిద్రపోవటానికి భోజనం చేయడానికి టైం లేదే. టైం లేదు. ఇక్కడ డేట్లు మానేసి అక్కడ ఇస్తే నేను చంపేస్తారు అందరు అండ్ కలిపి. ఆల్సో ఐ వాజ్ టోల్డ్ అక్కడ దే టేక్ వెరీ లాంగ్ టు ఫినిష్ అ మూవీ, టు కంప్లీట్ అ మూవీ అని అది కూడా విన్నాను. That అవును, also one మన అంత major thing. డిసిప్లిన్డ్ గా చెయ్యరు వాళ్ళు. అవును, లేదు. సో మనం అక్కడ ఒక సినిమా చేయటం, ఇక్కడ 4 సినిమాలు చేయటం ఒకటి అని చెప్పారు. అవును. And I was also completely busy on Abbe. this. There was no time to think of that, though I wanted to, but I didn't really have time. అంటే నార్మల్ గా రైట్ ఫ్రమ్ హేమమాలిని, Yeah. రైట్ ఫ్రమ్ వైజయంతిమాల, రైట్ ఫ్రమ్ పద్మిని గారు, అవును, రేఖ, వీళ్ళందరూ కూడా మెడ్రాస్ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. అవును. అక్కడికి వెళ్ళి బాంబేలో బాలీవుడ్ లో కొట్టాలని ఎప్పుడు అనిపించలేదా నీకు? వాళ్ళు కూడా చాలా సినిమాలు వదులుకునే వెళ్ళారు అక్కడికి. అవును, ఒక్క హేమమాలిని గారు did get lot of offers like but then I was getting too good offers. ఇక్కడ మంచి క్యారెక్టర్స్, మంచి మూవీస్ ఇన్ తమిళ్, తెలుగు అన్నిట్లోనూ అన్ని లాంగ్వేజ్ నుంచి I was getting the best. Yes. So I was not able to leave this and go there. అక్కడ ఏముందో మనకు తెలియదు ఏం లేదో కదా. తెలీదు. ఎగ్జాక్ట్. ఐ వాజ్ సో ఉన్నది వదులుకొని అక్కడికి వెళ్ళి, అవును. వాట్ ఇఫ్ దట్ డజంట్ వర్క్ అవుట్. ఎస్, ఎ బర్డ్ ఇన్ ది హ్యాండ్ వర్త్ టూ ఇన్ ది బుష్ అంటారు. యా, సో అండ్ ఐ వాజ్ గెటింగ్ ద బెస్ట్ హియర్. ఎస్. సో వై షుడ్ ఐ లీవ్ దిస్ అండ్ గో దేర్? అక్కడి నుంచి ఆఫర్లు వచ్చేవా నీకు? వచ్చాయి. ఎవరితో వచ్చాయి నీకు? Mostly it was from Mithun Chakravarti garu. Okay. I remember even Ramba, everybody were doing a film with Mithun garu. And in fact ఊటీకి వెళ్తే నాకు భయంగా ఉంటుంది. అయ్యో ఆయన హోటల్లో వద్దు, వచ్చేస్తారు, అడుగుతారు. అవును, తన షూటింగ్ లన్నీ ఊటీలోనే జరుగుతాయి. ఆల్ ది సాంగ్స్ అప్పుడు ఊటీలో జరిగేది. అండ్ అక్కడ ఊటీలో ఆయనకు ఒక హోటల్ ఉంది. అవును. అండ్ మెజారిటీ ఆఫ్ us will go stay there. And I will be like, అయ్యో ఆయన హోటల్ వద్దు, బికాస్ 2-3 సార్లు పాపం రూమ్ దాకా వచ్చి, ఏంటి మీనా గారు, మీనాజీ, you're not doing movies with me, అది I don't know how to say no, how such a big person coming and asking. Yes. See, కుదిరితే మనం చేస్తాము, but when it is not happening, what you can can't we say. ఒక్కసారి చెప్పొచ్చు, 2 సార్లు చెప్పొచ్చు, ప్రతిసారి మనం చెప్పలేము కదా. కొంచెం అదొక అన్కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది. చాలా ఎంబ్రేసింగ్ కూడా ఉంటుంది. యా, సో దెన్ ఐ యూజ్డ్ టు బి లైక్, అయ్యో ఆ హోటల్ వద్దు, వేరే హోటల్ వేయండి నాకు. యూజ్డ్ టు బి లైక్ దట్. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ ఈవెన్ యష్ జీ, నాకు ఏంటంటే ఇప్పుడు ఐ వాంటెడ్ టు గెట్ introduced by someone like Yash ji or Suraj Barjatia.
those kind of, I love those kind of movies. Yes, exactly. So I wanted to, ఇప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే వాళ్ళ సినిమాలో మనం ఇంట్రడ్యూస్ అవ్వాలి అని ఐ హ్యాడ్ దట్ థింగ్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ రిమెంబర్ మన రిథమ్ షూటింగ్ అక్కడ బాంబేలో జరిగినప్పుడు ఐ సెడ్ ఐ వాంటెడ్ టు మీట్ యష్ జీ. And I met him also. I went to his office and he was so sweet. He was asalu he came out of his office room and he was like, Meena ji I am aapka bada fan hu. I was like, sir, I'm a big fan of your filmmaking. నేను చెప్పాలనుకున్నదంతా మీరు చెప్తున్నారు కదా అని ఐ ఫెల్ దాట్ సో దట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ మెమరీ. అంటే నిజంగానే యశ్ చోప్రా ఈ బర్జర్ వాళ్ళు చేసే సినిమాలు నీకు బాగుంటాయి నిజంగా. అవును, ఇట్ విల్ సూట్ మీ ఆల్సో అండ్ ఐ లవ్ దోస్ కైండ్ ఆఫ్ మూవీస్. అవును. సో నీకు అటువంటి సినిమాలు ఇష్టం, నువ్వు అటువంటి సినిమాల్లో ఆడియన్స్ కి ఇష్టం. అవును, కరెక్ట్ మ్యాచ్ అది. అవును. బట్ ఇక్కడేమో